వెల్కమ్ టు ఏకే ఛానల్. ఈరోజు మీకు నేను పొటాటో విత్ ఎగ్ వడ చేయడం చూపిపోతాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ ఒక పొటాటో నేను సన్న కరిగి బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఒక ఎగ్, ఒక స్పూన్ శనగపప్పు శనగపిండి, ఒక స్పూన్ అంత నేను బ్లాక్ పెప్పర్, కార్న్ఫ్లోర్ ఒక స్పూన్, ఒక చిన్న క్యారెట్, ఆనియన్ ఒక చిన్న ఆనియన్, కొద్దిగా చీజ్ తీసుకున్నాను నేను, బ్రెడ్ కార్న్. రండి ఇలా చేయడం చూపిస్తాను. సో నేను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. కడాయి స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఈ క్యారెట్ ఆనియన్ అనేది కొంచెం దీన్ని ఆయిల్ ఫ్రై చేసి వేసుకోవాలండి. అప్పుడే దానికి కొంచెం టేస్ట్ బాగుంటుంది. ప్లస్ ఆనియన్ కూడా మంచి సాఫ్ట్గా ఉంటుంది. లేకపోతే ఆ చెట్లు ఉంటే బాగుంటుంది. దానికి ఇది నేను ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇప్పుడు అయిందండి. ఇది పొటాటో మంచిగా మ్యాష్ చేసి పెడుతున్నాను. ఈ క్యారెట్ ప్లస్ ఆనియన్ రెండు నేను ఆయిల్ మంచి ఫ్రై చేసి దీన్ని యాడ్ చేసుకున్నప్పుడు దీన్ని మంచి రెండు బాగా మిక్స్ చేసుకోండి. తగినంత సాల్ట్, ఇప్పుడు దీన్ని ఎగ్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నేను దీన్ని ఫస్ట్ బాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఎగ్ మంచిగా కోట్ అవ్వాలి. సో మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు నేను కార్న్ఫ్లోర్, పెప్పర్, కొత్తిమీర ప్లస్ నేను శనగపిండి అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోనే చీజ్ యాడ్ చేసుకుంటున్నాము. ఇది మంచి మిక్స్ అనండి. సో ఇవన్నీ మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కొంచెం చేతికి ఆయిల్ సరుముకోవాలి. ఆయిల్ సరుము కొంచెం చిన్న చిన్న రోల్ చేసుకున్నాం. ఇప్పుడు సో ఇలా చిన్న చిన్న రోల్గా చేసుకోండి. ఇలా ఎక్కువ లావు ఉండకూడదు, ఎక్కువ సన్నగా ఉండకూడదండి. కార్న్ఫ్లోర్ మంచిగా బ్రెడ్ కార్న్స్ మంచిగా కోట్ అవ్వాలి. దీనికి కోట్ అయితేనే మంచిగా ఉంటుందండి. సో ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను నేను. సో ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని నేను ఆల్రెడీ కడాయి పెట్టుకున్నాను, నేను తవా పెట్టుకున్నాను స్టవ్ మీద. ఆయిల్ దీన్ని షాలో ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై చేయకూడదు. నేను ఇప్పుడు ఆయిల్ వేడైంది, నేను దీన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగే అన్నీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. సో పొటాటో విత్ ఎగ్ వడ రెడీ అయిపోయిందండి. చాలా క్రంచ్ కంటే క్రంచ్ ఉంటుంది. ఇలాగే మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.